వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. కృష్ణవంశీ ఇప్పుడంటే అంత ఫామ్లో లేడు. రాఖీ తర్వాత మళ్ళీ సూపర్ హిట్లను చూడలేకపోతున్నాడు. కానీ కెరియర్ ప్రారంభంలో కృష్ణవంశీ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. సింధూరం కమర్షియల్గా ఆకట్టుకోలేకపోయినా ఆ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, మురారి, ఖడ్గం ఇలాగ ఎన్నో క్లాసిక్ సినిమాలను తీశాడు. ఇక కృష్ణవంశీ ఖాతాలో డిజాస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. రామ్ చరణ్తో చేసిన గోవిందుడు అందరి వాడేలే చిత్రం భారీ అంచనాలతో వచ్చిన చతికిల పడింది. అత్తారింటికి దారేది ఫ్లేవర్ తో తాత ఇంటికి దారేది అనేలాగా ఉందని అప్పట్లో ట్రోల్స్ కూడా చేశారు. కృష్ణవంశీ చివరిగా రంగమార్తాండ అంటూ ఆడియన్స్ ముందుకు కూడా వచ్చారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజు నటనలకు అందరూ ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇక ఈ చిత్రం కమర్షియల్ గా అంత వర్కౌట్ కాకపోయినా ఆడియన్స్ ను మాత్రం మెప్పించింది. ఇక ఇప్పుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులతో సరదాగా చిట్ చాట్ కూడా చేస్తున్నారు. మురారి రిలీజ్ ట్రెండ్ ను హాయిగా ఆస్వాదిస్తున్నట్టుగానే మనకు కనిపిస్తోంది. మురారి నాటి రోజుల్ని కృష్ణవంశీ ఇప్పుడు తలుచుకుంటున్నారు. పాటల కంపోజింగ్, సినిమా షూటింగ్ రోజుల గురించి కూడా ఫ్యాన్స్ అడుగుతూ ఉండడము, కృష్ణవంశీ ఏమో సమాధానాలు చెప్తూ ఉంటున్నారు. ఇక దాంతో ట్విట్టర్లో మురారి మరింతగా ట్రెండ్ అవుతుందనే చెప్పాలి. పాటల కోసం ఎంతలాగా కష్టపడాల్సి వచ్చిందో కృష్ణవంశీ అయితే చెప్పుకొచ్చారు. చెప్పమ్మ పాట కోసం బాగా కష్టపడ్డారట. అలనాటి రామచంద్రుడి కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట. ఒకవేళ మురారి సినిమాకు మహేష్ బాబు కాకపోతే ఇంకెవరితో చేసే ఉండేవారని ఒక నెటిజన్ అయితే అడిగారు. ఇక దానికి కృష్ణవంశీ అదిరిపోయేలాగా ఆన్సర్ ఇచ్చారు. ఏమోనండి, తెలీదు, బహుశా చేసి ఉండకపోవచ్చు. నాకేమనిపిస్తే అదే, ఏది నచ్చితే అదే చేస్తూ ఉంటాను. డబ్బు కోసమో ఫేమ్ కోసమో చెయ్యను. నేను ఫుల్గా సంతృప్తి చెందితేనే చేస్తాను. నా సాటిస్ఫాక్షన్, సమాజ హితం కోసం మాత్రమే నేను సినిమాలు చేస్తాను అని కృష్ణవంశీ నిర్మోహమాటంగానే తన సమాధానం చెప్పేశారు. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.